పర్యావరణ పరిరక్షణ పట్ల మానవాళి ఇన్నాళ్లు చూపించిన నిరాసక్తత ఇప్పుడు ఫలితాలను చూపిస్తుంది. అన్ని రకాలుగా అన్ని ప్రదేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్రం అతి తీవ్రం అనదగ్గ ప్రకృతి ప్రకోపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ముఖ్యంగా బయటకు కనిపించకుండా ఓ ప్రమాదం మనల్ని చుట్టుముడుతుంది. అదే విషయం ఇవాల్టి ఇన్-డెప్త్ లో చూడబోతున్నాం. మీకు తెలుసా, గుట్టు చప్పుడు కాకుండా నదులు అంతర్ధనం అయిపోతున్నాయట. అమెరికాలోని సిన్సినాటి విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ద్వారా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆ మేరకు ఏడాదికి 10% దాకా నదుల ప్రవాహాలు తగ్గుతున్నాయి. పెద్ద చిన్న నదులన్నీ మార్పులకు లోనవుతున్నాయి. వారి సర్వే మేరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులలో ఈ మార్పులు గోచరిస్తున్నాయి. వాటికి ముప్పు తప్పదని అధ్యయనకర్తలు తెలిపారు. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిణామంలో నీరు అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది. నదులన్నీ నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్లతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. తాగడానికి నీరుండక, వ్యవసాయానికి నీరందక, పశువులను పోషించడానికి మంచినీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి హైడ్రాలజీ ప్రొఫెసర్ డొంగ్మే ఫెంగ్ తెలిపారు. నిజానికి భూమిపై మంచినీటితో ఉండే జీవ నదులు భూమికి రక్తనాళాలు వంటివి. అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు. భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటి వారు చేసిన అధ్యయనం మామూలుగా లేదు. శాటిలైట్ డేటా, కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 30 ఏళ్లుగా భూమిపై ప్రతిరోజు ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతుంది. ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5% ఉంటే మరికొన్నిట్లో ఏకంగా 10% దాకా ఉందని అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పు అని బృందం హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతిపెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. అన్నింటికన్నా ముందు మన దేశంలో అయితే ప్రాచీన కాలంలోనే కారణం ఏదైనా సరస్వతి నది పూర్తిగా అంతర్ధనమైపోయింది. ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17% పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జల విద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయి. అవక్షేపం దిగువనకు రవాణా అవుతుంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తుంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్న చితక నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42% పెరిగాయని అధ్యయనంలో తేలింది. వాతావరణంలో అధిక మార్పులు, నది ప్రవాహాలకు మనుషులు తమ అవసరాల కోసం అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కొలిన్ గ్లీసన్ చెప్పారు. ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శైలజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభంగానే చూడాలి. వాటి వల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతుంది. ఇక ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవిని ఎరుగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు. కానీ కొందరు ఏమంటున్నారంటే ఆ పరిస్థితి ఇప్పటికే దాపురించింది. మొన్నటికి మొన్న స్పెయిన్ లో చెలరేగిన వరదలు, దుబాయ్ లో కనిపించిన వరదలు ఇవన్నీ వింతగా విచిత్రంగా ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టికి ఉదాహరణగా నిలిచాయి. భూగోళం 4గింట 3 వంతులు నీరుగానే ఉంటుంది. మిగిలిన 1 వంతు భూమిపై పారే నదుల వెంటి మానవాళి నాగరికతలు స్థిరపడ్డాయి. ప్రపంచం నదుల ఆధారంగానే అభివృద్ధి చెందడం జరిగింది. అసలు నది అంటే ఏమిటి? నది, నదాలు అన్న పేరు ఎలా స్థిరపడింది అన్నవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా ఇన్-డెప్త్ నదుల గురించిన లోతైన విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది. నది వర్షపు నీటి వలన కానీ, ఎత్తైన పర్వతాలలో కరిగిన మంచునీటి వలన కానీ చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణించడం జరుగుతుంది. సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో పుట్టి వేలాది కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో అంతమవుతుంటాయి. మరికొన్ని నదులు పరిణామ క్రమంలో భూమిలోనే ఇంకిపోతుంటాయి. ఈ నీటి ప్రవాహాల వెంటే జాతులు స్థిరపడడం వేలాది సంవత్సరాలుగా జరుగుతుంది.
సముద్రం నీరు ఎంతున్నా అవి తాగడానికి పనికిరావు, వ్యవసాయానికి వినియోగించలేము. కానీ నది ప్రవాహాలు మాత్రం సాగునీటికి తాగునీటికి అనువుగా ఉంటాయి. అందుకే వాటి వెంటే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశాన్ని నదుల భూమిగా పిలుస్తారు. భారతదేశంలో అనేక నదులు ఉద్భవించి ప్రవహిస్తున్నాయి. భారతదేశంలో ప్రధాన చిన్న నదులతో సహా దాదాపు 200 ప్రధాన నదులు ఉన్నాయి. నదులను మన దేశంలో పవిత్రంగా భావిస్తారు. నదులకు దేవతా హోదా కలగజేస్తారు. చాలా చోట్ల ప్రతిరోజు హారతులిస్తూ భక్తిని ప్రకటిస్తారు. నదులను అమ్మతో సమానంగా పూజిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక నదులు ఉన్నాయి. ప్రతి నదికి దాని స్థల పురాణానికి సంబంధించి అద్భుతమైన కథ ఉంటుంది, చరిత్ర ఉంటుంది. దేశమంతటా ప్రవహించే నదులన్నీ ఆ ప్రాంతం వైభవాన్ని, అందాన్ని చాటి చెబుతున్నాయి. హిందూ మతంలో యమున, బ్రహ్మపుత్ర, సింధు, గోదావరి, నర్మదా, కృష్ణ, మహానది, తపతి, వివస్త, సరస్వతి, కుంభ, కావేరి, శరావతి వంటి నదులను అత్యంత పవిత్ర నదులుగా గొప్పగా పరిగణిస్తారు. ప్రపంచ నదుల్లో 76 మాత్రమే 1000 మైళ్లకు పైగా ప్రవహిస్తున్నాయి. అత్యంత పొడవైన నదులుగా నైల్, అమెజాన్, యొనిసే, మిసిసిపి, యాంగ్జే, చాంగ్జియాంగ్, అంగారా, కాంగో లాంటివి గుర్తించబడ్డాయి. ప్రపంచపు పొడవైన 165 నదుల జాబితాలో భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర, గంగా, గోదావరి, యమున, సుత్లేజ్, కృష్ణ, నర్మదా, సింధు లాంటివి చోటు దక్కించుకున్నాయి. ఒక్క అమెరికాలోనే 3.5 మిలియన్ల పొడవుతో 2.5 లక్షల నదులు ప్రవహిస్తున్నాయి. భూగ్రహానికి సిరులుగా, ప్రాణికోటి జీవనాడులుగా నదులు పర్యావరణంతో విడదీయరాని పటిష్ట బంధాలను పెనవేసుకున్నాయి. జలమే జీవనం, నీరే ప్రాణధారం, నదులే అపార జాతి సంపదలు. నదులతోనే మానవ మనుగడలు, సమస్త జీవరాశుల ఉనికి నీటి లభ్యత మీదనే ఆధారపడి ఉంటుంది. నీటి వనరులు తాగడం, వ్యవసాయం, పరిశ్రమలు, శక్తి ఉత్పత్తి కేంద్రాలు, ఉపరితల రవాణా, పర్యావరణ పరిరక్షణ లాంటి ప్రయోజనాలను నదులు కలిగి ఉన్నాయి. మానవ నాగరికత వికాస కేంద్రాలు నదీ జలాలు మాత్రమే. పంటల దిగుబడికి, ప్రాణి దాహం తీర్చడానికి, ఆహార ఉత్పత్తికి, శక్తి జననానికి, ఉపరితల రవాణాకు, జల క్రీడలకు నది జలాలు ఉపయోగపడుతున్నాయి. భూజల వనరుల్లో 3 నుంచి 4% మాత్రమే ఫ్రెష్ వాటర్ గా మానవ వినియోగానికి పనికి వస్తున్నాయి. నదుల విధ్వంసంతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా, ప్రమాదకరంగా మారుతుంది. పర్యావరణంలో ప్రధాన అంతర్భాగం నదులు ప్రవహించడమే. పారిశ్రామీకరణ, పట్టణీకరణ, జనాభా విస్ఫోటం, నిరక్షరాస్యత, పేదరికం లాంటి కారణాలతో నదుల విధ్వంస, వినాశన, విచ్ఛిన్నతలు ప్రారంభమయ్యాయి. పట్టణీకరణ, స్వార్థ మానవ అనాలోచిత కార్యాలతో నదులు అనేక సవాళ్ల నడుమ వాతావరణ దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. నది తీరాలను అనాలోచితంగా దుర్వినియోగ క్రియలకు వినియోగిస్తే మానవ జాతి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.